సమ్ అష్యూర్డ్. సో ఈ ప్లాన్లో వచ్చేసి సంవత్సరానికి ఒకసారి యాన్యువల్లీ సో బెనిఫిట్ సర్వైవల్ బెనిఫిట్ అంటే ప్రతి సంవత్సరం మనీ బ్యాక్ రూపంలో మనకు 8% ఆఫ్ సమ్ అష్యూర్డ్. సో ఏదైతే బీమా తీసుకుంటామో ఆ బీమా అమౌంట్కి 8% బీమా అమౌంట్ అనేది ప్రతి సంవత్సరం 100 సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది. బెనిఫిట్ ఆఫ్ అట్రాక్టివ్ హై సమ్ అష్యూర్డ్ రిబేట్. సో ఈ ప్లాన్లో ఎక్కువ మొత్తంలో బీమా తీసుకుంటే సో ప్రీమియం తగ్గింపు ఉంటుంది. ప్రీమియం పేమెంట్ మోడ్, ప్రీమియం పేమెంట్ వచ్చేసి ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ. సో ఈ మోడ్లో ప్రీమియం చెల్లించుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారైనా, హాఫ్ ఇయర్లీ అంటే 6 నెలలకు ఒకసారైనా, క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఒకసారి, అలాగే మంత్లీ అకౌంట్ కటింగ్ కూడా పెట్టుకోవచ్చు. మినిమం ఏజ్ ఎంట్రీ 30 days కంప్లీటెడ్. అంటే ప్లాన్ తీసుకోవాలంటే కనీస ప్రైస్ వచ్చేసి 30 రోజులు నిండి ఉండాలి. సో 30 రోజులు నిండిన పిల్లల నుంచి పాలసీ తీసుకోవచ్చు. మాక్సిమం ఏజ్ ఎంట్రీ 55 years నియర్స్ బర్త్డే. అంటే ప్లాన్ తీసుకోవాలంటే గరిష్ట వయసు వచ్చేసి 55 సంవత్సరాలు. సో 55 సంవత్సరాలు దాటితే పాలసీ తీసుకోనికి రాదు. నియర్స్ బర్త్డే అంటే 55 సంవత్సరాలు దాటి ఒక 5 months వరకు ఉన్నా కానీ సో పాలసీ తీసుకోవచ్చు. మినిమం ఏజ్ ది ఎండ్ ఆఫ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ 18 years కంప్లీటెడ్. అంటే చిన్న పిల్లలు కనుక పాలసీ తీసుకునేటప్పుడు సో వాళ్ళ ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు దాటేటట్టు ప్రీమియం పేయింగ్ టర్మ్ తీసుకోవాలి. సో 18 సంవత్సరాల తర్వాత నుంచే మనకు రిటర్న్ స్టార్ట్ అవుతుంది ఈ పాలసీలో. ఏజ్ మెచ్యూరిటీ 100 years నియర్స్ బర్త్డే. అంటే ఈ ప్లాన్లో వచ్చేసి మెచ్యూరిటీ వచ్చేసి 100 సంవత్సరాలు, పర్సన్ ఏజ్ వచ్చేసి 100 సంవత్సరాలు వచ్చేసరికి మెచ్యూరిటీ అవుతుంది. మినిమం బేసిక్ సమ్ అష్యూర్డ్ 2 lakhs. అంటే ప్లాన్ తీసుకోవాలంటే కనీస బీమా వచ్చేసి 2 లక్షలు తీసుకోవాలి. మ్యాక్సిమం బేసిక్ సమ్ అష్యూర్డ్ నో లిమిట్. అంటే ప్లాన్ తీసుకోవాలంటే గరిష్ట బీమా అనేది లిమిట్ లేదు. మీ ఆదాయం బట్టి ఎంతైనా బీమా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లాన్ని ఒక చక్కటి ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వీడియోని చాలా కేర్ఫుల్గా చూడండి. నేను ఒక 3 years చైల్డ్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. పాప కావచ్చు, బాబు కావచ్చు. టర్మ్ 97 years, పాలసీ టర్మ్ వచ్చేసి 97 సంవత్సరాలు. అంటే పర్సన్ ఏజ్ వచ్చేసి 100 సంవత్సరాల వరకు పాలసీ ఉంటుంది. 97 + 3 అంటే 100 years. సో పీపీటీ 15 years, ప్రీమియం చెల్లించేది కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. సమ్ అష్యూర్డ్ 15 lakhs, బీమా అమౌంట్ వచ్చేసి 15 లక్షలు తీసుకున్నాను. మీ ఆదాయం బట్టి బీమా అమౌంట్ మీరు ఎంతైనా తీసుకోవచ్చు. సో మనం 3 years చైల్డ్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. అలాగే 97 years పాలసీ టర్మ్. అంటే పర్సన్ ఏజ్ వచ్చేసి 3 years నుంచి పర్సన్ ఏజ్ వచ్చేసి 100 సంవత్సరాల పాలసీ ఉంటుంది. పీపీటీ చూసుకుంటే 15 years, ప్రీమియం చెల్లించేది కేవలం 15 సంవత్సరాలు. అంటే పర్సన్ ఏజ్ వచ్చేసి 17 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లిస్తాము. ప్రీమియం కనుక చూసుకుంటే ఇయర్లీ ప్రీమియం 1,21,491 రూపీస్. సో సంవత్సరానికి ప్రీమియం చూసుకుంటే కనుక 1,21,491 రూపాయలు ప్రీమియం పడుతుంది. అలాగే హాఫ్ ఇయర్లీ ప్రీమియం 61,393 రూపీస్, 61,393 రూపాయలు ప్రీమియం పడుతుంది. అలాగే మంత్లీ ప్రీమియం 10,341 రూపీస్. సో 10,341 రూపాయలు అనేది ప్రీమియం పడుతుంది. సో ఏ మోడ్ చూసుకుంటే ఆ మోడ్ వైజ్ మంత్లీ అయితే ప్రతి నెల చెల్లించాలి, సంవత్సరాన్ని అయితే ప్రతి సంవత్సరము, అలా 15 సంవత్సరాలు కట్టాలి. కట్టిన తర్వాత మనకు సర్వైవల్ బెనిఫిట్ స్టార్ట్ అవుతుంది. సర్వైవల్ బెనిఫిట్ అంటే మనీ బ్యాక్, అంటే పెన్షన్ లాగా కూడా అనొచ్చు. సో ఇక్కడ సమ్ అష్యూర్డ్ మీద మనకు 8% ఆన్ సమ్ అష్యూర్డ్ పేబుల్ ఈచ్ ఇయర్. సో బీమా అమౌంట్ మీద 8% బీమా అమౌంట్ అనేది ప్రతి సంవత్సరము 100 సంవత్సరాల వరకు ఇస్తారు. సో ఇక్కడ బీమా అమౌంట్ వచ్చేసి 15 లక్షలు ఇంటూ 8% డివైడ్ బై 100 చేసి 1,20,000 పర్ ఇయర్ వచ్చేసి 15 లక్షలు బీమా తీసుకుంటే ప్రతి సంవత్సరం 1,20,000 అనేది 15 సంవత్సరాల తర్వాత నుంచి ప్రతి సంవత్సరం 1,20,000 వస్తూనే ఉంటుంది. 100 సంవత్సరాల వరకు వస్తుంది. సో చైల్డ్ ఏజ్ వచ్చేసి 17 వరకు ప్రీమియం కట్టడం అయిపోతుంది. 18లో వచ్చేసి 1,20,000, అలాగే 19లో వచ్చేసి 1,20,000, అలాగే 20లో వచ్చేసి 1,20,000, అలాగే 21లో వచ్చేసి 1,20,000, 22లో 1,20,000, అట్లా 100 సంవత్సరాల వరకు వస్తూనే ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతమైన ప్లాన్. ఈ ప్లాన్ని మీ చైల్డ్ బర్త్డే గిఫ్ట్గా ఇవ్వచ్చు, లేదంటే మీ పేరు మీద కూడా తీసుకొని మీరు పెన్షన్ లాగా తీసుకోవచ్చు. సో 100 సంవత్సరాలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. 100 సంవత్సరాల్లో మళ్ళీ మెచ్యూరిటీ వస్తుంది. తీసుకున్న రిటర్న్ కాకుండా ఫర్ ఇయర్ 1,20,000 కాకుండా 100 సంవత్సరాల్లో మెచ్యూరిటీ వచ్చేసి 2,34,81,000 అనేది వస్తుంది. 2,34,81,000 అనేది మెచ్యూరిటీ వస్తుంది. ఇందులో మెచ్యూరిటీలో సమ్ అష్యూర్డ్, బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ అంతా కలిపి నేను ఒకేసారి రాసేసాను. 2,34,81,000 అనేది మళ్ళీ ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్లాన్లో వచ్చేసి మనం టోటల్ ప్రీమియం చెల్లించింది 15 సంవత్సరాలకు గాను 18,25,039 రూపాయలు ప్రీమియం చెల్లించాము. సో 15 లక్షల ప్లాన్కి మనం 18,25,000 చేంజ్ మనం ప్రీమియం చెల్లించాము. సో ఇక్కడ ఏంటంటే 100 సంవత్సరాల ఇన్సూరెన్స్, 100 సంవత్సరాలు రిటర్న్ ఇవ్వడానికి సో మనకి ఏంటంటే కొద్ది ప్రీమియం ఎక్కువ ఛార్జ్ అవుతుంది. అలాగే చైల్డ్ పేరు మీద కనుక పాలసీ తీసుకుంటే పీడబ్ల్యూబీ రైడర్, ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్, ఈ రైడర్ తీసుకుంటే కనుక సపోజ్గా పాలసీ ప్రపోజర్ అంటే పాలసీని ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు చైల్డ్ పేరు మీద చేసి ఉంటారు. సో వాళ్ళకి ఏదైనా జరిగితే ఈ బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఫాదర్ అనుకుందాము, ఫాదర్ వచ్చేసి ఒక 30 ఏజో 36 ఏజో అనుకుందాము. ఫాదర్ డెత్ జరిగారు అంటే 5 years పాలసీ కట్టారు. 5 years కట్టిన తర్వాత సడన్గా ఫాదర్కి ఏదైనా డెత్ జరిగిన తర్వాత అయితే పాలసీ ప్రీమియం మొత్తం ఎల్ఐసి కట్టేసుకుంటుంది. ఆల్ ఫ్యూచర్ ప్రీమియం వేవర్ నెక్స్ట్ కట్టాల్సిన 5 years తర్వాత కట్టాల్సిన ప్రీమియం మొత్తం ఎల్ఐసి కట్టేసుకుంటుంది. 3 yearsలోనా 4 yearsలోనా ఎప్పుడైనా డెత్ జరిగిన ఫాదర్ సో అప్పుడు వచ్చేసి ప్రీమియం మొత్తం ఎల్ఐసి కట్టేసుకుంటుంది. ఒకవేళ ఏమి జరగకపోతే ఈ బెనిఫిట్ యాస్టీస్ 15 సంవత్సరాలు కట్టాలి. తర్వాత నుంచి ప్రతి సంవత్సరం 1,20,000 వస్తుంది. ఒకవేళ ఫాదర్కి ఏదైనా అయితే కనుక ప్రీమియం కట్టాల్సింది మొత్తం కట్టేసుకుంటుంది. ప్లస్ ప్రతి సంవత్సరం 15 సంవత్సరాల తర్వాత నుంచి 1,20,000 సో అట్లా వస్తూనే ఉంటుంది. మళ్ళీ 100 సంవత్సరాల్లో మళ్ళీ మెచ్యూరిటీ అవుతుంది. మళ్ళీ ఇన్ కేస్ ఆఫ్ చైల్డ్ డెత్ కూడా బెనిఫిట్ ఉంటుంది. దాని గురించి మనం ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము.
ట్యాక్స్ బెనిఫిట్ ఏటీసీ సెక్షన్ 80 కింద ట్యాక్స్ ఎగ్జామ్షన్ చూపించుకోవచ్చు. ఎవరైతే ట్యాక్స్ పేయర్ ఉంటారో వాళ్ళు సెక్షన్ 80 కింద ట్యాక్స్ ఎగ్జామ్షన్ చూపించుకోవచ్చు. అలాగే సెక్షన్ 1010 కింద ఈ వచ్చే ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ మొత్తం వచ్చేది ట్యాక్స్ ఫ్రీ అమౌంట్. ఈ 1,20,000 టోటల్లీ ట్యాక్స్ ఫ్రీ, వచ్చే మెచ్యూరిటీ కూడా ట్యాక్స్ ఫ్రీ. ప్లాన్లో వచ్చేసి సంవత్సరానికి 1,20,491 రూపాయలు అలా 15 సంవత్సరాలు కట్టడం జరిగింది. కట్టిన తర్వాత ప్రతి సంవత్సరం ఎల్ఐసి నుంచి గ్యారెంటెడ్ సంవత్సరానికి 1,20,000 100 సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కాకుండా చైల్డ్ కనుక డెత్ జరిగితే డెత్ ఆన్ సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్. సో ఇక్కడ పాలసీదారుడు వచ్చేసి చైల్డ్. సో చైల్డ్ డెత్ జరిగితే సో నామినీగా ఫాదర్ కానీ మదర్ కానీ ప్రపోజర్ ఉంటారు, వాళ్ళకు డెత్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్గా చైల్డ్ కనుక మేజర్ అయితే నామినీ మార్చుకోవడం జరుగుతుంది, లేదంటే భార్య అంటే మ్యారేజ్ అయితే వైఫ్ని పెట్టుకుంటారు, లేదంటే పిల్లల్ని పెట్టుకుంటారు. సో అట్లా నామినీ అనేది మార్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో పాలసీదారుడు కనుక డెత్ జరిగితే ఏమొస్తుంది, ఎంత అమౌంట్ వస్తుందని చూసుకుందాము. ఎల్ఐసిలో చైల్డ్ కనుక పాలసీ తీసుకుంటే సో ఈ బిలో 8 years చైల్డ్ కనుక ఉంటే ఆఫ్టర్ 2 years నుంచి ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది, లేదా 8 years ఏది ముందు వస్తే అది. సో చైల్డ్ ఏజ్ వచ్చేసి బిలో 8 years ఉంటే 2 సంవత్సరాల తర్వాత నుంచి ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది, లేదా 8 సంవత్సరాల ముందు వస్తే 8 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చైల్డ్ ఏజ్ వచ్చేసి 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అంటే చైల్డ్ ఏజ్ వచ్చేసి ఆఫ్టర్ 2 years నుంచి ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది. చైల్డ్ ఏజ్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 2 years లోపు ఏదైనా జరిగినా మీరు ఏదైతే కట్టి ఉన్నారో ప్యూర్ ప్రీమియం వితౌట్ జిఎస్టీ, ఆ ప్రీమియం అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. సో 5th yearలో డెత్ జరిగారు చైల్డ్ అనుకుందాము. సో 18,33,000 వస్తుంది. 18,33,000 అనేది క్లెయిమ్ ఇవ్వడం జరుగుతుంది పేరెంట్స్కి. అలాగే చైల్డ్ ఏజ్ వచ్చేసి 25 yearsలో డెత్ జరిగారు అనుకుందాము. 35,11,500 ఇవ్వడం జరుగుతుంది. సో ఎలా డెత్ జరిగినా, నార్మల్ అయినా కానీ యాక్సిడెంటల్ అయినా కానీ, సో ఎలా డెత్ జరిగినా ఈ క్లెయిమ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చైల్డ్ ఏజ్ వచ్చేసి 50 yearsలో, సో 50 సంవత్సరంలో డెత్ జరిగారు. సో అప్పటికి నామినీ వచ్చేసి వైఫ్ ఉండొచ్చు, చైల్డ్ ఉండొచ్చు. వాళ్ళకి అనేది 90,69,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చేసిన పాలసీకి మీ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడం జరుగుతుంది ఈ అమౌంట్. అలాగే చైల్డ్ ఏజ్ వచ్చేసి ఒక 70లో 1,57,95,000 వస్తుంది. 1,57,95,000 అనేది సో చైల్డ్ ఏజ్ 70లో డెత్ జరిగితే ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ తీసుకున్న రిటర్న్ కాకుండా 1,20,000 కాకుండా ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో 100 year బతితే మెచ్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్లాన్లో రైడర్స్ కనుక చూసుకుంటే ఏడీ ప్లస్ డీబీ, సో మేజర్ పర్సన్ ఉంటే సో ఏడీ ప్లస్ డీబీ రైడర్ యాడ్ చేసుకోవచ్చు. బిలో 18 yearsకి ఈ రైడర్ యాడ్ చేసుకోనికి రాదు. అలాగే టర్మ్ రైడర్ కూడా సేమ్. సో ఎబో 18 yearsకి యాడ్ చేసుకోవచ్చు. దీనికోసం ఎక్స్ట్రా ప్రీమియం ఛార్జ్ చేస్తారు. అలాగే పీడబ్ల్యూబీ చైల్డ్ పాలసీస్కి పీడబ్ల్యూబీ యాడ్ చేస్తారు. సో బిలో 18 years చైల్డ్ కనుక ఉంటే ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ యాడ్ చేస్తారు. సో ఈ రైడర్ యాడ్ చేస్తే ఎక్స్ట్రా ప్రీమియం పడుతుంది. సో ఈ పాలసీలో ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటే ప్రీమియం పే చేసుకునే ఆప్షన్ వచ్చేసి 15 years, 20 years, 25 years, 30 years. అంటే 15 సంవత్సరాలు తీసుకుంటే 15 సంవత్సరాలు ప్రీమియం కట్టాలి. 16వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అమౌంట్ వస్తుంది. అలాగే 20 years 20 సంవత్సరాల టర్మ్ తీసుకుంటే పీపీటీ అంటే ప్రీమియం మనకు ఇన్స్టాల్మెంట్ ప్రీమియం పెరగడం వల్ల ప్రీమియం తగ్గుతుంది. సో కట్టుకోనికి సులువు అవుతుంది. సో ఇక్కడ 20 years పెట్టుకుంటే 21 నుంచి ప్రీమియం రిటర్న్ స్టార్ట్ అవుతుంది. అలాగే 25 తీసుకుంటే 25 years కట్టాలి. 25 తర్వాత నుంచి ప్రతి సంవత్సరం అమౌంట్ వస్తుంది. అలాగే 30 తీసుకుంటే 30 తర్వాత నుంచి అమౌంట్ వస్తుంది. అండ్ ఈ పాలసీలో లోన్ అండ్ సరెండర్ ఆఫ్టర్ 1 year. పాలసీ మీద లోన్ తీసుకోవాలన్నా 1 year తర్వాత నుంచి తీసుకోవచ్చు, లేదా పాలసీని క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నా సో 1 year తర్వాత నుంచి క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఎల్ఐసి గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. మీ పాలసీ నెంబర్ షేర్ చేస్తే నేను చెక్ చేసి